హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఓపెన్ ఇంటర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని సెకండ్ లెసన్ ఫాదర్ డియర్ ఫాదర్ ఓకేనా. ఈరోజు ఈ పాఠాన్ని వివరించుకుందాం. అయితే ఏ లెసన్ అయినా సరే సమ్మరీ ముందు చదవమని చెప్తూ ఉంటాను కదా. ఇవి మనకి ప్రోస్ అనమాట. ప్రోస్ అంటే స్టోరీ టైప్లో ఉంటాయి కదా అవి. పోయట్రీ అంటే మనకి అవి పద్యాలుగా ఉంటాయి ఓకేనా. ఇక్కడ ముందు మనం సమ్మరీ చూద్దాం. A young boy writes a letter to his father. He begins saying his rank slipped to the second by a quarter mark. He requests his father to understand his feelings. The boy says, "We do not use the theories and principles in our day-to-day life, though we study them at school." The boy tells his father about how his grandfather enjoyed his childhood, plucking mangoes, going on picnics, playing marbles, etc. Living and experiencing is preferred to studying according to his grandfather. The boy says about his grandmother and mother who are different. One is calm and the other is nervous. Then the boy says that his knowledge he gained at school does not help him to solve his day-to-day problems. He says he is too busy in studying and fails to see the truth in his life. He also blames the evaluation system followed in schools. అయితే ఒక బాయ్ అనమాట, అతను వాళ్ళ ఫాదర్తో మాట్లాడుతున్నాడు. ఏమేమి మాట్లాడుతున్నాడు అనేదే ఇక్కడ మనకి బ్రీఫింగ్గా ఇచ్చారనమాట. అంటే మనకి స్టడీకి సంబంధించిన స్టడీ సిస్టమ్ ఎట్లా ఉంది దాని గురించి అంతా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే డైరెక్ట్గా ప్రశ్న జవాబుల్ని వివరించుకుంటూ వెళ్ళిపోదాం. 1 మార్క్ క్వశ్చన్స్. By how many marks did Rahul, the writer of Father Dear Father, lost his first position? ఎన్ని మార్క్స్తో రైటర్ అంటే ఫాదర్ డియర్ ఫాదర్ అని రాసిన రైటర్ ఎన్ని మార్క్స్తో తన పొజిషన్ని అంటే ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఇట్లా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా స్కూల్లో, ఆ పొజిషన్ని మిస్ అయ్యాడని చెప్పేసి లాస్ అయ్యాడని చెప్పేసి అడుగుతున్నారనమాట. ద రైటర్ లాస్ హిస్ ఫస్ట్ పొజిషన్ బై ఏ క్వార్టర్ మార్క్. ఎన్ని మార్క్స్తో? క్వార్టర్ మార్క్తో. వాట్ డిడ్ ద రైటర్ రైట్ ఇన్ ద ఫిల్లింగ్ ఇన్ బ్లాంక్స్ క్వశ్చన్? వాట్ డిడ్ ద రైటర్ ఎవరు ఇక్కడ? రాహుల్ అనమాట. రైట్ ఇన్ ద ఫిల్లింగ్ ఇన్ బ్లాంక్స్ క్వశ్చన్. హీ రోట్ ఐ వాస్ ఇన్వైటెడ్ టు టీ. ఫిల్లింగ్ ఇన్ ద బ్లాంక్స్ మనకి ఇక్కడ లెసన్ ఇవ్వలేదు కాబట్టి మనకి తెలియదు అనమాట. కాబట్టి డైరెక్ట్గా మీరు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లోంచి ఇది చదువుకోవాల్సి ఉంటుంది. అంటే అతను ఎగ్జామ్ రాశాడు కదా స్కూల్లో, దాంట్లో ఎక్కడ అతను మిస్టేక్ చేశాడు, ఏం రాశాడని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారనమాట. హీ రోట్ ఐ వాస్ ఇన్వైటెడ్ టు టీ అని చెప్పి రాశాడంట. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో టూ అని రాశాడనమాట. వాట్ డిడ్ ద టీచర్ థింక్ యాజ్ ద కరెక్ట్ వర్డ్? కానీ టీచర్ కరెక్ట్ వర్డ్ ఏమనుకుంది? ఐ వాస్ ఇన్వైటెడ్ ఫర్ టీ. ఐ వాజ్ ఇన్వైటెడ్ ఫర్ టీ. అక్కడ అతను 2 అని రాశాడు, కానీ అది కరెక్ట్. అక్కడ ఫర్ అనేది కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళ టీచర్ అనుకుందన్నమాట. The teacher thought the correct word was for. Who was right? The teacher to the student. టీచర్ ఏమో అక్కడ ఫర్ అనేది వస్తుంది కరెక్ట్ అని చెప్పేసి అనుకుంది. స్టూడెంట్ ఏమో 2 కరెక్ట్ అనుకున్నాడు. ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. ద స్టూడెంట్ వాస్ రైట్. ఎవరు కరెక్ట్? స్టూడెంటే కరెక్ట్. అంటే అక్కడ 2నే వస్తుందని చెప్పి చెప్తున్నారు. అకార్డింగ్ టు రాహుల్, ద రైటర్ ఆఫ్ ఫాదర్ డియర్ ఫాదర్, విచ్ థీరమ్ అండ్ లా do we not use in our life? అకార్డింగ్ టు రాహుల్ ఏ థీరం ఏ లాస్ మన రియల్ లైఫ్లో యూజ్ అవ్వని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే మనం యూజ్ చెయ్యమని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. పైథాగరస్ థియరీ అండ్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ, ఇవి 2 మనకి రియల్ లైఫ్లో మనం యూజ్ చెయ్యమని చెప్పేసి అతను చెప్తున్నాడు అనమాట. Which of the professionals do not use Pythagoras theorem and Newton's laws? According to Rahul, the writer of Father Dear Father. Which of the professionals do not use Pythagoras theorem and Newton's laws? According to Rahul, the writer of Father Dear Father. ఈ పైథాగరస్ థీరము, ఈ న్యూటన్ లాస్ని ఎవరు యూజ్ చేయరు, ఏ ప్రొఫెషనల్స్ యూజ్ చేయరని చెప్పేసి రాహుల్ అనుకుంటున్నాడు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. డాక్టర్స్, లాయర్స్, డిపార్ట్మెంటల్ స్టోర్ పీపుల్ వీటిని వాళ్ళు యూజ్ చేయరు. ఓకేనా. ఆన్సర్ ఏంటి? డాక్టర్స్, లాయర్స్, డిపార్ట్మెంటల్ స్టోర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు న్యూటన్స్ లాస్ని, పైథాగరస్ థీరమ్స్ని వాళ్ళు యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. వాట్ డిడ్ రాహుల్స్ గ్రాండ్ ఫాదర్ స్పీక్ ఆఫ్?
వాట్ డిడ్ రాహుల్స్ గ్రాండ్ ఫాదర్ స్పీక్ ఆఫ్? రాహుల్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దేని గురించి మాట్లాడారు? హీ స్పోక్ ఆఫ్ ఏ కేర్ ఫ్రీ అండ్ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్. హీ స్పోక్ ఆఫ్ అ కేర్ ఫ్రీ అండ్ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్. అతను దేని గురించి మాట్లాడాడు? కేర్ ఫ్రీ ఇంకా బ్యూటిఫుల్ అయిన చైల్డ్హుడ్ గురించి మాట్లాడాడు అనమాట. వాట్ అకార్డింగ్ టు రాహుల్స్ గ్రాండ్ ఫాదర్ వర్ స్టడీస్? వాట్ అకార్డింగ్ టు రాహుల్స్ గ్రాండ్ ఫాదర్ వర్ స్టడీస్? స్టడీస్ అంటే రాహుల్ యొక్క గ్రాండ్ ఫాదర్ విషయంలో ఏంటి, అతని దృష్టిలో ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. స్టడీస్ వర్ అన్ ancillary సబ్జెక్ట్ అండ్ లివింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ వర్ ద మేజర్ సబ్జెక్ట్. స్టడీస్ వర్ ఓన్లీ, స్టడీస్ అనేవి కేవలం యాన్సిలరీ సబ్జెక్టే, లివింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ఈజ్ ద మేజర్ సబ్జెక్ట్ అని చెప్పేసి అతని అభిప్రాయం అన్నమాట. వాస్ రాహుల్స్ గ్రాండ్ మదర్ ఎడ్యుకేటెడ్? వాస్ రాహుల్స్ గ్రాండ్ మదర్ ఎడ్యుకేటెడ్? రాహుల్ వాళ్ళ గ్రాండ్ మదర్ చదువుకుందా అని చెప్పేసి అడుగుతున్నారు. నో షీ వాస్ నాట్, షీ వాస్ సెమీ లిటరేట్. ఓకేనా, ఆమె చదువుకోలేదు బట్ కొంచెం ఆమెకి తెలుసు అన్నమాట చదవటం అనేది. హూ ఈస్ రాహుల్స్ గ్రాండ్ మదర్ అట్ పీస్ విత్? హూ ఈస్ రాహుల్స్ గ్రాండ్ మదర్ అట్ పీస్ విత్? షీ ఈస్ అట్ పీస్ విత్ హెర్ పాట్స్, ప్యాన్స్, గార్డెన్ అండ్ ద గీత ఎక్సెట్రా. ఆమెకి వేటి వల్ల ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఆమె షీ ఈజ్ అట్ పీస్ విత్ హెర్ పాట్స్ అంటే ఆమె పాట్స్ ఏవైతే ఉంటాయో వాటితో, ప్యాన్స్, ఇంకా గార్డెన్, ఆమె భగవద్గీత, వీటన్నిటితో కూడా ఆమెకి పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. వాట్ వాజ్ రాహుల్స్ మదర్ లైక్? రాహుల్ వాళ్ళ మమ్మీకి ఏమంటే ఇష్టం అని అడుగుతున్నారు. రాహుల్స్ మదర్ వాజ్ హైలీ ఎడ్యుకేటెడ్ బట్ ఆల్వేస్ టెన్స్ అండ్ నర్వస్. రాహుల్ వాళ్ళ అమ్మ బాగా చదువుకుంది, అయినప్పటికీ ఆమె ఎప్పుడూ కూడా టెన్స్గా, నర్వస్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. డస్ రాహుల్ థింక్ ఎడ్యుకేషన్ మేక్స్ పీపుల్ నెర్వస్? వై? డస్ రాహుల్ థింక్ ఎడ్యుకేషన్ మేక్స్ పీపుల్ నెర్వస్? వై? రాహుల్ ఏమనుకుంటున్నాడు? ఎడ్యుకేషన్ అంటే చదువుకుంటే పీపుల్ నెర్వస్ అవుతారా అని చెప్పేసి అనుకుంటున్నాడా, ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ హీ డస్, అవును అతను అనుకుంటున్నాడు. బికాస్ హిస్ మదర్ హైలీ ఎడ్యుకేటెడ్ ఈజ్ ఆల్వేస్ టెన్స్ అండ్ నర్వస్. అలా ఎందుకు అనుకుంటున్నాడు అంటే వాళ్ళ మమ్మీ చాలా బాగా చదువుకున్నారు కానీ ఎప్పుడు కూడా టెన్స్గా, నర్వస్గా ఉంటారనమాట. కాబట్టి అతను ఆ విధంగా అనుకుంటాడు. వాట్ డస్ రాహుల్ థింక్ వన్ షుడ్ డూ ఇఫ్ దేర్ ఈజ్ ఎ ఫ్యూజ్ ఇన్ వన్స్ హౌస్? వాట్ డస్ రాహుల్ థింక్ వన్ షుడ్ డూ ఇఫ్ దేర్ ఈజ్ ఎ ఫ్యూజ్ ఇన్ వన్స్ హౌస్? రాహుల్ ఏమని ఆలోచిస్తున్నాడు? ఒకళ్ళ ఇంట్లో ఫ్యూజ్ ఉంటే అతను ఏం ఆలోచిస్తున్నాడు అని అడుగుతున్నారు. ఒకసారి ఆన్సర్ చూస్తే కానీ మనకి క్వశ్చన్ ఏంటనేది అర్థం కాదు, ఎందుకంటే మన దగ్గర లెసన్ లేదు కాబట్టి. ఇఫ్ దేర్ ఈజ్ అ ఫ్యూజ్ ఇన్ అవర్ హౌస్ we should be able to repair it. If there is a fuse in our house we should be able to repair it. ఒకవేళ మన ఇంట్లో ఫ్యూజ్ గనక ఉన్నట్లయితే మనం దాన్ని రిపేర్ చేయగలిగేలాగా ఉండాలి అని చెప్పేసి అని చెప్తున్నాడు అనమాట. వాట్ డిడ్ రాహుల్స్ గ్రాండ్ ఫాదర్ సే వెన్ హీ ఆస్క్డ్ హర్ హౌ షీ గాట్ టు బీ సో వైజ్? She said by living and experiencing. What did Rahul's grandfather say when he asked her how she got to be so wise? She said by living and experiencing అంటే ఏమంటారు, బై లివింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ చేయటం వల్ల అండ్ అలా అక్కడ ఉండటం వల్ల అని చెప్పేసి ఆమె ఆన్సర్ చెప్పిందనమాట. అంత తెలివిగా ఎందుకున్నారు అని చెప్పేసి అడిగితే. వై డస్ రాహుల్ సే దట్ హీ వుడ్ ఫెయిల్ టు రికగ్నైజ్ న్యూటన్ ఇఫ్ హీ మెట్ హిమ్ ఫేస్ టు ఫేస్? బికాస్ రాహుల్ వాస్ బిజీ లెర్నింగ్ అబౌట్ న్యూటన్. రాహుల్ గురించి ఒక ఫన్నీ క్వశ్చన్ అనమాట. వై డస్ రాహుల్ సే దట్ హీ వుడ్ ఫెయిల్ టు రికగ్నైజ్ న్యూటన్ ఇఫ్ హీ మెట్ హిమ్ ఫేస్ టు ఫేస్? న్యూటన్ని ఫేస్ టు ఫేస్ కలిసినప్పుడు అతను న్యూటన్ని గుర్తుపట్టలేకపోతాడు ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఎందుకంటే రాహుల్ వాజ్ బిజీ లెర్నింగ్ అబౌట్ న్యూటన్ గురించి నేర్చుకోవడంలోనే అతను చాలా బిజీగా ఉన్నాడు కాబట్టి న్యూటన్ కలిసినా కూడా అతను న్యూటన్ని గుర్తుపట్టలేడు అని చెప్పేసి ఆన్సర్ అనమాట. వాట్ కెన్ రిజల్ట్ ఇన్ విజ్డమ్? లివింగ్ ఏ ఫుల్ లైఫ్ కెన్ రిజల్ట్ ఇన్ విజ్డమ్. వాట్ కెన్ రిజల్ట్ ఇన్ ఏ విజ్డమ్ అంటే తెలివి ఏ విధంగా వస్తుందని అడుగుతున్నారు. లివింగ్ ఏ ఫుల్ లైఫ్ కెన్ రిజల్ట్ ఇన్ విజ్డమ్ అంటే మన లైఫ్ని ఫుల్ఫిల్గా మనం లివ్ చేసినప్పుడే మనకి ఆ తెలివి అనేది అదే విధంగా వస్తుంది. హౌ కెన్ వీ గెట్ విజ్డమ్? వీ కెన్ గెట్ విజ్డమ్ బై లివింగ్ ఏ ఫుల్ లైఫ్. మనకి తెలివి ఏ విధంగా వస్తుంది? వీ కెన్ గెట్ విజ్డమ్ బై లివింగ్ ఏ ఫుల్ లైఫ్. What does Rahul think is wrong with his education? What does he like to learn? He feels it is not practical. He would like to use it in his daily life.
హీ ఫీల్స్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. అంటే అతను ఏదైతే నేర్చుకున్నాడో స్టడీ ఎడ్యుకేషన్ గురించి అతని ఒపీనియన్ ఏంటంటే అతను ఏదైతే నేర్చుకుంటున్నాడో అది ప్రాక్టికల్గా లేదు, అది ఎలా ఉండాలంటే డైలీ లైఫ్లో అతనికి యూజ్ అయ్యేలాగా ఉండాలి అని చెప్పేసి అతను అభిప్రాయం అన్నమాట. అతను ఆలోచిస్తున్నాడు. వాట్ డస్ రాహుల్ థింక్ ఈస్ రాంగ్ విత్ ద మెథడ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ పేపర్స్? ద టీచర్ డిసైడ్స్ వాట్ ఈస్ కరెక్ట్ ఈవెన్ ఇఫ్ హీ ఈస్ రాంగ్. ఓకేనా. ఎవాల్యుయేషన్ ఏదైతే ఉందో పేపర్స్ యొక్క ఎవాల్యుయేషన్ అంటే పేపర్స్ కరెక్షన్ చేస్తారు కదా, దాంట్లో ఏంటి రాంగ్ అని చెప్పేసి రాహుల్ ఏది రాంగ్ అని చెప్పేసి అనుకుంటున్నాడు అని చెప్పేసి అడుగుతున్నారనమాట. ద టీచర్ డిసైడ్స్ వాట్ ఈస్ కరెక్ట్ ఈవెన్ ఇఫ్ హీ ఈస్ రాంగ్. అతనికి రాసింది కరెక్టా కాదా అనేది ఏదైనా సరే టీచర్ డిసైడ్ చేయాలి అని చెప్పేసి ఉంది కదా, అది కరెక్ట్ కాదని చెప్పేసి అతను అనుకుంటున్నాడు అనమాట. వై డిడ్ రాహుల్ రైట్ దిస్ లెటర్? ఫాదర్ డియర్ ఫాదర్. ఫాదర్ డియర్ ఫాదర్ అనే లెటర్ని రాహుల్ ఎందుకు రాశాడు అని చెప్పేసి అడుగుతున్నాడు. టు రాహుల్ రోట్ దిస్ లెటర్ ఫాదర్ డియర్ ఫాదర్ టు లైటన్ హిస్ అన్హ్యాపీనెస్. అతని అన్హ్యాపీనెస్ని అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఈ లెటర్ అయితే రాశాడనమాట, మోస్ట్లీ వాళ్ళ ఫాదర్కి. వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డస్ రాహుల్ థింక్ ఈస్ మోస్ట్ యూస్ఫుల్? ఎలాంటి ఎడ్యుకేషన్ చాలా యూస్ఫుల్ అని రాహుల్ ఆలోచిస్తున్నాడు. రాహుల్ థింక్స్ దట్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఈస్ మోస్ట్ యూస్ఫుల్. రాహుల్ ఏం ఆలోచిస్తున్నాడంటే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ చాలా యూస్ఫుల్ అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు అనమాట. వాట్ వాజ్ ద లెసన్ ఫాదర్ డియర్ ఫాదర్ టేకెన్ ఫ్రమ్? ద లెసన్ ఫాదర్ డియర్ ఫాదర్ వాజ్ టేకెన్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్ ద హిందూ. ఫాదర్ డియర్ ఫాదర్ అనే ఈ లెసన్ ఏదైతే ఉందో అది మనకి హిందూ న్యూస్ పేపర్ నుంచి తీసుకోబడింది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. తర్వాత వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్, తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ డిడ్ రాహుల్ ద రైటర్స్ గ్రాండ్ ఫాదర్ లెడ్ వెన్ హీ వాజ్ ఏ స్మాల్ బాయ్? రాహుల్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు అతను ఎటువంటి లైఫ్ని లీడ్ చేశాడని చెప్పేసి క్వశ్చన్ అనమాట. హీ లెడ్ ఎ లైఫ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ఎంజాయ్మెంట్. హీ లెడ్ ఎ లైఫ్ ఆఫ్ లివింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్. హీ ఎంజాయ్డ్ ప్లక్కింగ్ మ్యాంగోస్ అండ్ గువాస్ ఇన్ హిస్ గార్డెన్. అతను చిన్నప్పుడు ఏ విధంగా పెరిగాడు, ఏ విధంగా ఉన్నాడని చెప్పేసి అతని చైల్డ్హుడ్ గురించి అనమాట. ఎట్లా ఫుల్గా హ్యాపీనెస్తో ఎంజాయ్మెంట్తో అతని లైఫ్ని లీడ్ చేశాడు అనమాట. అట్లాగే ఇంకా అతను హీ లెడ్ ఏ లైఫ్ ఆఫ్ లివింగ్ ఎక్స్పీరియన్సింగ్. అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ అతను పెరుగుతూ ఉన్నాడు. అట్లాగే తోటల్లో మ్యాంగోస్ని ఇంకా గువాస్ అంటే జామకాయల్ని తెంపటం ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ పెరిగాడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. వాట్ డిఫరెన్స్ డస్ రాహుల్ సీ ఇన్ హిస్ మదర్స్ నేచర్ అండ్ హిస్ గ్రాండ్ మదర్స్? హిస్ గ్రాండ్ మదర్ ఈస్ సెమీ లిటరేట్ బట్ పీస్ఫుల్ అండ్ రిలాక్స్డ్. హిస్ మదర్ ఈస్ ఎడ్యుకేటెడ్ బట్ ఈస్ ఆల్వేస్ టెన్స్ అండ్ నర్వస్. వాళ్ళ గ్రాండ్ మదర్ సెమీ లిటరేట్, చాలా ఏదో కొంచెం నార్మల్గా వచ్చి చదువుకున్నారు అంతే, అయినా సరే ఎప్పుడు కూడా పీస్ఫుల్గా రిలాక్స్గా ఉంటారు. వాళ్ళ మమ్మీ ఏమో హైలీ ఎడ్యుకేటెడ్, అంటే చాలా బాగా చదువుకున్నారు, అయినా కానీ ఎప్పుడు కూడా టెన్స్గా నర్వస్గా ఉంటారనమాట. హౌ డస్ రాహుల్ మేక్ ఫన్ ఆఫ్ హిస్ టీచర్? హీ సేస్ దట్ హిస్ టీచర్ వుడ్ సే జార్జ్ బుష్ ఈజ్ ఇండియాస్ ప్రెసిడెంట్. ద సన్ రైసెస్ ఇన్ ద వెస్ట్ అండ్ ద ఎర్త్ ఈస్ ఫ్లాట్. వాళ్ళ టీచర్ని అతను ఏ విధంగా ఎగతాళి చేస్తున్నాడు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. హౌ డస్ రాహుల్ మేక్ ఫన్ ఆఫ్ హిస్ టీచర్? ఏమంటున్నాడు వాళ్ళ టీచర్, ఇంకా ఏమంటదంట, జార్జ్ బుష్ ఇండియా ప్రెసిడెంట్ అంటదంట, అండ్ ద సన్ రైసెస్ ఇన్ ద వెస్ట్ అండ్ అలాగే ఎర్త్ ఇంకా ఫ్లాట్గా ఉంటుంది అని చెప్పేసి కూడా ఆ టీచర్ అంటది అన్నట్టుగా అతను ఆ టీచర్ గురించి ఫన్ చేస్తున్నాడు అనమాట. వాట్ డస్ రాహుల్ టెల్ హిస్ ఫాదర్ అబౌట్ హిస్ హార్ట్? హీ సేస్ హిస్ హార్ట్ ఈస్ నాట్ జస్ట్ ఆర్టరీస్ అండ్ మజిల్స్, ఇట్ ఫీల్స్ ఆల్సో. కేవలం నాడులు మాత్రమే కాదు, మజిల్స్ మాత్రమే కాదు, అది ఫీల్ కూడా అవుతుందని చెప్పేసి వాళ్ళ ఫాదర్కి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్. వాట్ ఈస్ రాహుల్స్ ఎక్స్పీరియన్స్ విత్ హిస్ రోజ్ ప్లాంట్? One day Rahul saw his rose plant dying. He asked his science teacher to guide him to save the plant. She felt angry and asked him to ask the gardener. Rahul thought reading about pesticides in textbooks is no use if he cannot use the right thing to save a plant. ఒకరోజు
రాహుల్ వాళ్ళ ఇంట్లో రోజ్ ప్లాంట్ ఎండిపోతూ ఉందన్నమాట. అతను వాళ్ళ సైన్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి దాన్ని సేవ్ చేయడానికి ఏమన్నా చెప్పండి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ చెప్పండి అని అడుగుతాడు. ఆమె అతని మీద కోప్పడి వెళ్ళి మీ గార్డెనర్ని అడుగు అని చెప్పేసి చెప్తుంది అనమాట. అప్పుడు అతనికి ఏమనిపిస్తుంది అంటే, మనం బుక్స్లో పెస్టిసైడ్స్ గురించి అంటే వాటికి వచ్చే జబ్బుల గురించి అవన్నీ చదువుతూ ఉంటాం కానీ వాటి వల్ల కూడా ఎటువంటి యూస్ ఉండదు. ఓకేనా. కెనాట్ యూస్ ద రైట్ థింగ్ టు సేవ్ ఎ ప్లాంట్. మనం మొక్కని సేవ్ చేయలేనప్పుడు అవన్నీ చదువుకొని కూడా వేస్ట్ అని చెప్పేసి అతను ఫీల్ అవుతాడనమాట. ఇది డియర్ ఫాదర్ లెసన్లో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఆల్మోస్ట్ అర్థమైనా అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. ఇక్కడ మనకి లెసన్ అనేది లేకుండా డైరెక్ట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి ఈ లెసన్ అనేది నాకు కూడా తెలియదు అనమాట. ఎందుకంటే మనకి టెక్స్ట్ బుక్స్ లేవు కాబట్టి డైరెక్ట్గా మనకి ఇదే ఫార్మాట్లో ఇచ్చారు కాబట్టి. ఓకేనా. కాబట్టి వీలైనంత వరకు చెప్పడానికి ట్రై చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.